హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొన్న గోవాడ తిరునాళ్ళలో షాపింగ్ చేశాను. అవి అక్కడ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీ అందరితో నేను షేర్ చేసుకుంటానని చెప్పాను కదండి. అవైతే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే నెమలేకలతో స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ అయితే నెమలేకలు చూపిస్తాను. ఇవి మొన్న కృష్ణుడి బొమ్మ తీసుకున్నాను కదండి, ఆ బొమ్మ కోసం అని తీసుకున్నాను. చూడండి, 4 50 రూపాయలకి ఇచ్చారు. నేను ఏమేమి కొన్నాను ఏంటి అని అన్నీ చెప్తానే, అవి ఎంత రేటుకి తీసుకున్నానో కూడా ప్రైస్ కూడా చెప్తానండి. ఇవైతే 50 రూపాయలకి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి చూడండి, ఇవి తీసుకున్నా. ఇవి మనం ఫ్లవర్ వాజులు పెట్టుకోవడానికి, అవి లేకపోతే మనం బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిల్లో పెట్టుకోవచ్చు. ఇవైతే చాలా నచ్చినాయి నాకు, అందుకే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 2 కలిపి 250 పడ్డాయండి. అది క్వాలిటీ అయితే చాలా బాగుంది, అందుకే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. ఓకేనా? వీటిల్లోనే ఇంకోటి కూడా తీసుకున్నానండి. చూడండి, ఇవైతే అసలు నాకు ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ ఇదే నచ్చిందండి. ఇలాంటిదే ఇంకోటి తీసుకుందాం అని చెప్పి నేను అక్కడ ఉన్న షాపులన్నీ తిరిగాను, నాకైతే దొరకలేదు. ఇది ఒక్కటే దొరికింది. ఇది కూడా నేను తీసుకున్న తర్వాత చాలామంది నాకు ఇవ్వు అన్నారు. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఎట్లా ఉన్నాయంటే మనకి రియల్గా పూసిన పువ్వుల్లాగా చాలా బాగున్నాయి. కలర్ కూడా చాలా బాగుంది, బేబీ పింక్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 200 పడింది. ఇదైతే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ వెళ్ళంగానే నేను ఫస్ట్ ఇదే కొన్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఈ స్టాండులు తీసుకున్నాను నేను. వీటిల్లోనే 2 తీసుకున్నానండి. చూడండి, ఇవి 2 తీసుకున్నాను స్టాండ్లు. వీటిల్లోకి ఈ ఫ్లవర్ వాజులు కూడా తీసుకున్నానండి, రెడ్ వైట్. ఈ స్టాండ్లు ఈ ఫ్లవర్ వాజులు మొత్తం సెట్, వైట్ రెడ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇవి కూడా బాగున్నాయండి, క్వాలిటీ బాగున్నాయి. అయితే అందుకే నేను రేట్ ఎక్కువ తక్కువ తెలియదు కానీ క్వాలిటీ అయితే నాకు నచ్చింది, బాగున్నాయి అని చెప్పి తీసుకున్నానండి. ఈ ఫ్లవర్లు ఆ స్టాండులు 2 మొత్తం 1100 పెట్టి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. మనకి విడిగా కొంటే ఇంకా చాలా రేటు పడిద్దని అనుకుంటున్నాను నేనైతే. వాటితో పాటు ఇదిగోండి టెడ్డీ వేరు. మా హనీకి అయితే టెడ్డీ వేర్లు చాలా ఇష్టం అండి. వెళ్ళినప్పుడల్లా టెడ్డీ వేరే అడుగుద్ది. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా ఒక టెడ్డీ వేర్ తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోటి తీసుకుంది. చూడండి ఎలా ఉంది, బాగుందా? ఇది వచ్చేసి 500 పడిందండి. బాగుందా? వీటితో పాటు వంట చేసుకోవడానికి ఒక తీసుకున్నానండి, అది కూడా చూపిస్తాను. చూడండి, యాత్రకి వెళ్ళి పాత్ర కొనుక్కు రావాలంట, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చూడండి, నాకు ఆల్రెడీ అంతకుముందు ఉన్న బాండి కింద పడి ఇరిగిపోయిందండి, అందుకనే తీసుకున్నాను. ఇది వచ్చేసి 450 పడింది. చూడండి, ఇవండి నేను తీసుకున్నాయి, తిరునాళ్ళకి వెళ్ళి తీసుకున్నాను. నేను ఎప్పుడు తిరునాళ్ళకి వెళ్ళినా కూడా నాకు ఇంట్లో లేని వస్తువులు నేనైతే తిరునాళ్ళలోనే తీసుకుంటానండి. ఏంటంటే మనకి తక్కువగా ఖర్చు అయ్యిద్ది, క్వాలిటీ బాగుంటుంది. మనం తీసుకునేటప్పుడు క్వాలిటీ చూసి తీసుకోవాలి. ఇవైతే నాకు తీసుకోవచ్చు అనిపించింది, ఎందుకంటే బయట షాపుల్లో రేట్లు అడుగుతూ ఉంటాం కదా, అక్కడ ఎక్కువగానే చెప్తున్నారు. నాకు ఇక్కడ తక్కువ అనిపించింది, అందుకే నేను
తిరణాలు అయిపోయిన తర్వాత అయినా సరే వెళ్ళి ఏదన్నా కొనుక్కోవాలనుకుంటే అక్కడే కొనుక్కుంటామండి. తక్కువ ఖర్చుతో మనకి మంచి క్వాలిటీ వస్తువులు దొరుకుతాయి. ఓకేనా, ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్.